సోదరులారా, మన ధ్యాన భాగం మత్తయి సువార్త 25 అధ్యాయం నుండి 26 అధ్యాయం 25 వచనం వరకు మనం ధ్యానించబోతున్నాము. ఇది ఆలివ్ కొండ ప్రసంగానికి కొనసాగింపు. జాగ్రత్తగా వినండి. శిష్యులు ప్రభువుని అడిగారు, నీ రాకడకు సూచనలు ఏవి? 10 మంది కన్యకల ఉపమానం, తలాంతుల ఉపమానం, అన్యజాతులకు తీర్పు మొదలైన అంశాలు ఈ పాఠంలో మన ముందు ఉంచబడ్డాయి. క్రీస్తు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వైఖరి ఎలా ఉంటుందో ఈ పాఠంలో చిత్రించబడింది. 10 మంది కన్యకల ఉపమానాన్ని సరిగా గ్రహించాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసులందరూ ఆయనతో వెళ్ళిపోతారు. మన అర్హతలు కాదు, మన యోగ్యతలు కాదు, అదంతా ఆయన కృప. 10 మంది కన్యకలు సంఘానికి సాదృశ్యం కారు, ఇశ్రాయేలు జాతికి సంకేతంగా ఉన్నారు. శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు ప్రభు. మరో మాట, ప్రభు ఇశ్రాయేలీయులను గురించి ఈ మాటలు చెప్పినప్పటికీ వాటిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోగలం. మత్తయి సువార్త 25 అధ్యాయం 1 నుండి 13 వచనం వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారునికి ఎదురు వెళ్ళిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనికి ఎదురు వెళ్ళడానికి రండి అనే కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకున్నారు. కాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోతున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకివ్వండి అని బుద్ధిగల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్యకలు అన్నారు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మేవారి వద్దకు పోయి కొనుక్కోండి. వారు కొనబోతూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయి అని అడుగగా అతడు, మిమ్మును ఎరుగను అని నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు. ఆ దినమైనా ఘడి అయినా మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. గమనించండి, కన్యకలు పెండ్లి కుమారుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్నారు. పెండ్లి కుమారుడు పెండ్లి జరిగిన చోటు నుండి తన వధువుతో కలిసి పెండ్లి విందుకు వస్తున్నాడు. క్రీస్తుకు సంఘ వధువుకు వివాహము పరలోకములో జరుగుతుంది. అయితే పెండ్లి విందు ఇక్కడ ఈ భూమి మీదనే జరుగుతుంది. ఈ విషయాన్ని లూకా సువార్త ఇంకా విశదంగా చూపుతుంది. ప్రభు అన్నాడు, మీ నడుము కట్టుకోండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనీయండి, ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండండి. ఆయన పెండ్లి స్థలము నుండి వస్తాడు. ఆయన వచ్చి తలుపు తట్టుతాడు. వెంటనే తలుపు తీయండి. లూకా సువార్త 12 అధ్యాయం 35, 36 వచనాలు. గమనించండి, పెండ్లి జరిగింది. పెండ్లి కుమార్తె ఆయనతోనే ఉంది. ఆయన తన వధువుతో వస్తాడు. ఈ భూలోకంలో ఉన్న విశ్వాసులు ఆయన కొరకై కనిపెట్టుకుని ఉంటారు. అయితే యేసుక్రీస్తుతో ఉన్న పెండ్లి కుమార్తె సంఘమే. ఇక్కడ ఉన్న విశ్వాసులు సంఘము కాదు. సంఘము ఎత్తబడిన తరువాత రక్షించబడిన యూదులు. 7 సంవత్సరాలు ప్రభువు తన సంఘ వధువుతో మధ్యాకాశంలో ఉండి అప్పుడు భార్యా సమేతంగా వస్తాడు. ఇది జ్ఞాపకం ఉంచుకుంటేనే కాని ఈ ఉపమానం బోధపడదు. కన్యకలు 10 మంది. వారిలో సగం మంది బుద్ధిగలవారు, మిగతా సగం మంది బుద్ధి లేనివారు. ఎవరికి నూనె సరఫరా ఉన్నదో వారు బుద్ధిగలవారు, నూనె లేనివారు బుద్ధి లేనివారు. నూనె పరిశుద్ధాత్మకు సంకేతం. నూనె లేని వారికి దివిటీలు మాత్రమే ఉన్నాయి. వెలగని దివిటీలు గలవారు వేషధారులు. బుద్ధిగలవారు, బుద్ధి లేనివారు అందరూ నిద్రపోయారు. అయితే నిద్రపోయే వారిలో కూడా సగం మంది మాత్రమే పరిశుద్ధాత్మ గలవారు,
పరిశుద్ధాత్మ లేనివారు, పైకి భక్తి గలవారే గాని దాని శక్తిని ఆశ్రయించని వారు. ఏ ఘడియో ఏ దినమో తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఆ దినము ఘడియ దశాబ్దం కాదు, శతాబ్దము కాదు, ప్రతి నిమిషము మెలకువగా ఉండి కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ప్రభువు తలాంతుల ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లే ఉంటుంది. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి దానితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి చెప్పాడు, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించావే, అదిగాక మరి 5 తలాంతులు సంపాదించాను. అతని యజమానుడన్నాడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషములో పాలు పొందు. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అన్నాడు, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించావే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించాను. అతని యజమానుడన్నాడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమాని సంతోషములో పాలు పొందు. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి అన్నాడు, అయ్యా, నీవు విత్తని చోట కోసేవాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడవు అయిన కఠినుడవు అని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో నీది నీవు తీసుకో. అందుకు అతని యజమానుడు అతణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోసేవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడను అని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసింది. నేను వచ్చి వడ్డీతో సహా నా సొమ్ము తీసుకుని ఉండేవాణ్ణే. యజమాని ఇంకా అన్నాడు, ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. కలిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది, అతనికి సమృద్ధి కలుగుతుంది. లేనివాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడుతుంది. పనికిమాలిన ఆ దాసుణ్ణి వెలపటి చీకటిలోనికి తోసివేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరకటము ఉంటాయి. ప్రభువు రాకడ సమయంలో ఆయన కొరకై కనిపెట్టి ఉన్న వారిని గురించిన ఉపమానమిది, తలాంతుల ఉపమానం. యజమాని వారి సామర్థ్యముననుసరించి వారికి బాధ్యతలు అప్పగించాడు. తలాంతులు అంటే డబ్బు, పైకం. తలాంతులు అంటే బాధ్యతలు. తమకున్న సామర్థ్యాన్ని అనుసరించి బాధ్యతలను ఆయన అప్పగించటం జరిగింది. 1 తలాంతున్నవాడు దానిని గోతిలో పూడ్చిపెట్టాడు. అతడు విశ్వాసఘాతకుడు. మిగతావారు తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించారు. గాని ఈ 1 తలాంతు గలవాడు తనకున్నది అభివృద్ధి పరచుకోకపోగా గుంట తవ్వి దాన్ని అందులో పాతిపెట్టాడు. గమనించండి, మనమందరము ఒకానొక రోజున ప్రభువు న్యాయపీఠం ఎదుట దేవునికి లెక్క అప్పగించాలి. నీకు ఎన్ని తలాంతులున్నాయి? వాటినేమి చేశావు? ఎంత అభివృద్ధిపరిచావు అని ప్రభువు అడుగుతాడు. అనగా నీ విశ్వసనీయతను ఆయన పరీక్షిస్తాడు. దేవుడు నీకిచ్చిన తలాంతు ఏదో నీవు గుర్తించు, నమ్మకంగా నీవు దానిని వాడు. కొందరికి దేవుడు కొద్దిగా ఇస్తాడు. 1 తలాంతు ఉన్నా దానిని అభివృద్ధిపరచుకోవాలి. ప్రభువు ఇప్పుడు జాతులకు కలగబోయే తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాకడ కొరకై అందరూ సిద్ధపడాలి. మహాశ్రమల కాలంలో జాతులన్నీ సువార్త వినడానికి దేవుడు అవకాశం కల్పిస్తాడు.
జాతుల మధ్య రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. కొందరు తిరస్కరిస్తారు. యేసుక్రీస్తు యొక్క స్వకీయులే ఆయనను నిరాకరిస్తారు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి, తన మహిమతో మనుష్య కుమారుడు, ఆయనతో కూడా దూతలు వచ్చేటప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతాయి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచేటట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెడతాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవానిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనండి. నేను ఆకలిగొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొన్నాను, నాకు దాహమిచ్చారు. పరదేశినై ఉండగా నన్ను చేర్చుకొన్నారు. దిగంబరినై ఉండగా నాకు బట్టలిచ్చారు. రోగినై ఉండగా నన్ను చూడడానికి వచ్చారు. చెరసాలలో ఉన్నాను, నా వద్దకు వచ్చారు అని చెప్తాడు. అందుకు నీతిమంతులు అడుగుతారు, ప్రభూ, ఇవన్నీ మేము మీకు ఎప్పుడు చేశాము? అందుకు రాజంటాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనుక అది నాకే చేశారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. నాకు మీరు భోజనం పెట్టలేదు, దాహమియ్యలేదు, నన్ను చేర్చుకొనలేదు, నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉండగా నన్ను పరామర్శించలేదు. వారడుగుతారు, ఇవన్నీ మేము నీకు చేయనిది ఎప్పుడు? అందుకు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు వెడతారు. వింటున్నారా? జాతులకు తీర్పు జరగబోతోంది. జాతులు అంటే ప్రజలలోని విభిన్న వర్గాలు. మనుషులందరూ గొర్రెలు అన్నాడు దేవుడు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. మనుషులు గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు కొన్ని, దొరికినవి కొన్ని. కాని జాతులను ఉద్దేశించి వారిని మేకలు అంటున్నాడు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపు మేకలు. అసలు సంగతి ఏమిటంటే, మహాశ్రమల కాలంలో గుర్తించబడిన 144,000 మంది యూదులు లోకంలో రాజ్య సువార్త ప్రకటిస్తారు. యేసుక్రీస్తు వస్తాడని, ఆయన పాప విమోచకుడని ప్రకటించి ప్రజలను ఆయన రాకడ కొరకై సిద్ధపరుస్తారు. కొన్ని జాతులు క్రీస్తును తిరస్కరిస్తాయి. అంత్యక్రీస్తు చెలరేగి దేవుని రాయబారులను హతమారుస్తాడు. దేవుని ప్రజలకు సహాయం చేసే వారిని పట్టి వధిస్తాడు. గిన్నెడు మంచినీళ్లు దేవుని ప్రజలకు ఇచ్చినా అది నేరమే అవుతుంది. గాని దేవుడు తన వారిని దీవిస్తాడు. జాతులు క్రీస్తును తిరస్కరిస్తే శిక్షకు గురి అవుతాయి. అందుకే ప్రభు అన్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు చేశారు గనుక నాకు చేసినట్లే. ఇది జాతులకు ప్రకటించబడిన సువార్త. 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. యేసు రెండవ రాకడలో జాతులకు తీర్పు విధించబడుతుంది. ఇప్పుడు 26వ అధ్యాయానికి రండి. యేసు ప్రభువు జీవితంలోని చివరి ఘడియలు. ఆయన శిలువ దిశగా వెడుతున్నాడు. ఆయనను బంధిస్తారు. బేతనియలో మరియా ప్రభువును అభిషేకిస్తుంది. ఇస్కరియోతు యూదా ప్రభువును శత్రువులకు అప్పగిస్తాడు. ప్రభువు రాత్రి భోజనం. పేతురు యేసును ఎరుగనంటాడు. గెత్సెమనే తోటలో ప్రభువు వేదన. ప్రధాన యాజకులు యేసును నిర్బంధంలోకి తీసుకుంటారు. సన్హెద్రిను ఎదుట ప్రభువుకు విచారణ జరుగుతుంది. శ్రోతలు, ఇది పెద్ద అధ్యాయం. ఇందలి ప్రతి సంఘటన శిలువ వైపునకే చూపుతుంది. ఇదంతా ఆయనకు ముందుగానే తెలుసు. తన ప్రాణం పెట్టడానికి
దానిని తిరిగి తీసుకోవటానికి ఆయనకు అధికారమున్నది. యేసు ప్రభువు శిలువ మీద చనిపోవటంలో మానవ జాతి రక్షణ ఇమిడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం సారాంశం వినండి. యేసు ప్రభువు తాను సిలువ వేయబడబోతున్నానని ముందుగా చెప్పాడు. మతనాయకులు యేసును మాయోపాయం చేత పట్టుకున్నారు. ఆయనను చంపడానికి కుట్రాలోచన చేశారు. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో ఉండగా ఒక స్త్రీ ఆయనను అత్తరుతో అభిషేకించింది. శిష్యులు సణిగారు, ఈ నష్టం ఎందుకు? ఈ డబ్బును బీదలకిస్తే బాగుండేది కదా. ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేనుండను గదా. ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసింది. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడుతుంది. ఆ తరువాత ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతో బేరమాడాడు. నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారు అని వారిని అడిగాడు. వారు 30 వెండి నాణేలు తూచి అతనికిచ్చారు. యేసు పస్కాను భుజించడానికి శిష్యులు ఏర్పాటు చేశారు. ఆయన తన శిష్యులతో కూడా భోజనానికి కూర్చున్నాడు. ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడు ప్రభువా నేనా అని ఆయనను అడిగారు. ఆయన అన్నాడు, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించేవాడు. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. 25వ వచనం. మిగతా శిష్యులు ప్రభు అని ఆయన్ను సంబోధిస్తే యూదా బోధకుడా అంటున్నాడు. యూదా ముక్కపుచ్చుకొని బయటికి చీకట్లోకి వెళ్ళిపోయాడు. యేసును ఎరగను అని చెప్పడానికి పరిస్థితుల ఒత్తిడి కారణమవుతుంది. అటిది ఎవరికీ కలుగకుండునుగాక. కుష్ఠరోగి సీమోను ఇంటిలో, బేతనియలో వెలుగు, యెరూషలేములో చీకటి. ప్రభువు రాత్రిపూట యెరూషలేములో ఉండకుండా బేతనియకు అందుకే వెళ్ళాడు. బేతనియలో యేసు తమకు కావాలనే వారున్నారు. యెరూషలేములో ఆయనను సిలువ వేసేవారున్నారు. యేసు శిష్యులున్నారు గాని మరియ మాత్రమే యేసు మరణము యొక్క విశిష్టత గ్రహించింది. శిష్యులది గుర్తించలేకపోయారు. ఆ తరువాత స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో సమాధి దగ్గరికి వెళ్ళారు గాని ఆయన శరీరం వారికి లభించలేదు. ఆ భాగ్యం మరియకు మాత్రమే దక్కింది. మరియ చేసింది చూచి ఇది నష్టం అన్నారు శిష్యులు. అది బీదలకిస్తే బాగుండేది అన్నారు. ఏది నష్టం, ఏది లాభం? వారికి విలువలు తెలియవా? బీదలను గురించి మాట్లాడేవారు మాటలే కాని ఏమీ చెయ్యరు. ధనవంతులు బీదల సేవ అంటారు. తమకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి గాని బీదలు ఎక్కువవుతూనే ఉంటారు. యేసు ప్రభువును ఎరగని వారి బీదల సేవలోని రహస్య ఉద్దేశ్యాలు ప్రభువుకు మరుగైనవి కాదు. యేసు ప్రభువును మహిమపరచని బీదల సేవ ఎలాంటిదో ప్రభువే చెప్పాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు గాని నేను ఉండను. యేసు నామమున చేసిన ప్రతి సత్కార్యమునకు దేవుని గుర్తింపు ఉన్నది. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనంలో పౌలన్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు, కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. యేసు ప్రభువు తన మరణాన్ని గురించి 6 సార్లు ముందుగానే చెప్పాడు. ప్రభువు పస్కా సమయంలో చనిపోతానన్నాడు గాని మతాధికారులకు పండగ సమయంలో ఆయనను చంపటం కూడదనుకున్నారు. అయినా యేసు మాటే నెరవేరింది. యేసే మన పస్కా బలి. తానెప్పుడు చనిపోవాల్సింది చెప్పేది శత్రువులు కాదు. యేసు తానే తన మరణ సమయం ఏదో తానే నిర్ణయించుకున్నాడు. యేసు శిలువ మరణం శత్రువుల పథకం కాదు, అది దేవుని చిత్తం.
శిలువను సమీపిస్తున్న కొద్దీ ఆయన తన నిర్ణయాన్ని తేటగా విస్పష్టంగా తెలియచేశాడు. గుర్తించండి, ఈ అధ్యాయంలో మరియ చేసిన ప్రేమారాధన, యూదా చేసిన స్వామిద్రోహ చర్య, ఈ రెండిటి వ్యత్యాసం ఎంతో చూడండి. ప్రభువును ఆరాధించవలసిన యూదా ఆయనను శిలువకు అప్పగించి అమ్మివేశాడు. అతనిది నమ్మకం కాదు, అమ్మకం. పస్కా పండుగ నెరవేర్పే ప్రభురాత్రి భోజనం. ప్రభువుతో భోజనము చేసినవాడే ఆయనకు విరోధముగా తన మడిమ నెత్తాడు. ప్రభు అన్నాడు, మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారము ఆయన వెడుతున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంటే బాగుండేది. యేసు ప్రభువు మేడగదిలో శిష్యులతో భోంచేస్తూ ప్రకటించాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. నేనా నేనా అని ప్రతి ఒక్కరి మనస్సాక్షి ప్రశ్నించింది. నేనైతేనా అలాంటి పని చేస్తానా అనుకోవచ్చుగాని తీరా ఎరగను అనవచ్చు కూడా. ఆయన హస్తం మన మీద ఉండబట్టి గాని, లేకపోతే ఆయనను అప్పగించే ప్రమాదంలో ఎవరైనా త్రుటిలో పడిపోవచ్చు. అందుకే మా ప్రియ శ్రోతలకు మనవి, ప్రభువుకు సన్నిహితంగా ఉండండి. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నవారే అంతము వరకు ఆయనను అంటిపెట్టుకొని ఉండగలుగుతారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.